వెలిగొండ కరువు పీడితమైనటువంటి ప్రాంతం, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతానికి ఒక వరం వెలిగొండ. అటువంటి వెలిగొండ ఆ రోజు 1996లో ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాది రాయి మళ్ళీ ఈరోజు 2026 ఆగస్టు 31వ తేదీకి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతుంది, ఫస్ట్ ఫేజ్ ద్వారా నీరు వస్తుంది అని అంటే ఈవేళ ఆ వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు సంబంధించినటువంటి మరి దగ్గర 4,47,000 ఎకరాలకి సాగునీరు, 23 లక్షల మంది జనాభాకి త్రాగునీరు అందించేటువంటి బృహత్తరమైనటువంటి వెలిగొండ ఈ 31న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం అనేది ఈవేళ ఆ యొక్క జిల్లాల నుంచి, ఆ యొక్క ప్రజల నుంచి, ఆ రైతుల నుంచి, ఆ నిర్వాసితుల నుంచి కూడా ఎంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఆ 31వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ వెలిగొండ టన్నెల్స్ నుంచి 10.7 అంటే 10.70 టీఎంసీల నీటిని నల్లమలై సాగర్కి తీసుకురావాలని, ఆ నల్లమలై సాగర్కి వచ్చినటువంటి 10 టీఎంసీల ద్వారా మరి ఆ యొక్క డ్రింకింగ్ వాటర్ మెయిన్గా నల్లమలై సాగర్లో ఈ అమృత్ తోటి అలాగే అనేక పట్టణాలకి అనుసంధానం చేసినటువంటి ఆ యొక్క జేజీఎం జల్ జీవన్ మిషన్ ఇవంటి అన్నిటికీ కూడా గ్రామాలకి, ఆ పట్టణాలకి త్రాగునీరు ఈ సంవత్సరం అందేటువంటి పరిస్థితి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రకమైనటువంటి వెలిగొండని పూర్తి చేస్తున్నామనంటే అనేకమైనటువంటి క్లిష్టమైనటువంటి అంశాలని, పనుల్ని అధిగమించి ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. దగ్గర 30,000 ఎకరాలు పైబడి ల్యాండ్ ఎక్విజిషన్ చేసినటువంటి పరిస్థితి ఈ యొక్క వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్. అందులో భాగంగానే ఈవేళ R&Rకి సంబంధించి చూస్తే 11 ముంపు గ్రామాలు ఉంటే మరి 7,321 మంది అక్కడ నిర్వాసితులను పీడిఎఫ్ ఫ్యామిలీని గుర్తించాం. అందులో సెల్ఫ్ ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు 3,962 మంది, అదేవిధంగా వన్ టైం సెటిల్మెంట్ కింద 3,359 మంది. ఈ రకంగా ఆ 7,321 మందికి సంబంధించి మీరు చూశారు. వెలిగొండ చరిత్రలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కూడా ఎప్పుడూ లేనటువంటి విధంగా 40 రోజుల సమయంలో మరి దగ్గర 768 కోట్ల రూపాయలు, ఫస్ట్ ఫేజ్ కింద 318 కోట్ల రూపాయలు, సెకండ్ ఫేజ్ కింద 200 కోట్ల రూపాయలు, థర్డ్ ఫేజ్ కింద మళ్ళీ ఈరోజు 250, 768 కోట్ల రూపాయలు 40 రోజుల్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం. ఇది కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఇచ్చారు? ఆర్థికంగా ఈ రాష్ట్రానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా ఎన్నో కష్టాలు ఉన్నాయి. వెంటిలేటర్ మీద ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి రోజుల్లో కూడా 40 రోజులు 768 కోట్లు ఈ ప్రభుత్వం ఇచ్చింది అంటే దానికి గల కారణం ఏదైతే ఈ వెలిగొండ ప్రాజెక్టుని పూర్తి చేయడం ఎంత ముఖ్యమో, ఆ వెలిగొండ కోసం త్యాగం చేసినటువంటి ఆ భూములు, ఆస్తులు కోల్పోయినటువంటి ప్రతి నిర్వాసితుడు కూడా ఆనందంగా, సంతోషంగా ఉండాలి. అందుకే ఈ రాష్ట్రానికి ఎన్ని కష్టాలు, ఇబ్బందులున్నా ఆ నిర్వాసితులకి వాళ్ళ అకౌంట్లో వాళ్ళ R&R సొమ్ము జమ చేసిన తర్వాతే నీళ్ళు వదలాలి అని చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పమే ఈరోజు ఆ 768 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి ఇచ్చినటువంటి పరిస్థితి. ఒక్క వెలిగొండనే కాదు, మీరు చూసారు ఈ 2 ఏళ్లలో. మొన్ననే పోలవరానికి సంబంధించి నిర్వాసితులకి 2,250 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఈ 2 ఏళ్లలో 2,250 కోట్లు పోలవరం, అదేవిధంగా ఈరోజు 768 అంటే దగ్గర 3,000 కోట్ల రూపాయలు 2 ఏళ్లలో ఈ రాష్ట్రంలో నిర్వాసితులకు ఇచ్చాము ఈ ప్రభుత్వం. మరి 1924 గొడ్డల పార్టీ అధికారంలో ఉందిగా, 5 సంవత్సరాలలో ఎక్కడైనా ఒక్క రూపాయి, వెలిగొండకే కాదు, పోలవరంకే కాదు, ఎక్కడైనా ఒక్క రూపాయి ఇచ్చినట్టు చూపించమనండి. 5 సంవత్సరాలు 151 సీట్లు ఇచ్చి 50% ఓట్లు ఇస్తే 5 సంవత్సరాల్లో నిర్వాసితులకి చిల్లి గవ్వకేయడం ఇవ్వకుండా మోసం, దగ, అటువంటి అమాయకమైనటువంటి గిరిజనుల్ని, గిరిజనేతరుల్ని
షెడ్యూల్ క్యాస్ట్ ఇటువంటి ఎంతోమందిని మోసం దగా చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అయితే ఈరోజు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈవేళ 768 కోట్లు ఇప్పటికే మేము ఇవ్వడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎవరైతే అవార్డ్ అయ్యి నోటిఫికేషన్లో కొన్ని తప్పులుండి కానీ మిస్టేక్స్ ఉండి కానీ మిస్సింగ్ ఉండి కానీ గ్రీవెన్స్ కానీ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కదానిని కూడా పరిశీలించి ఆఖరి నిర్వాసితుడి వరకు కూడా న్యాయం చేసేటువంటి పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని ఈరోజు స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి హామీ ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రకంగా ఇప్పటి వరకు ఈ 2 ఏళ్లలో 2250 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం ఈ యొక్క వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి. 2 ఏళ్లలో 2250 కోట్లు ఖర్చు చేసాం ఈ 2 ఏళ్లలో. అటువంటి పనులు కూడా ఎటువంటివి హెడ్ రెగ్యులేటరు, లైనింగు, బెంచింగు, బొక్కలు పోయినటువంటి ఫీడర్ కెనాలు లైనింగు, సీసీ వాలు, మళ్ళీ నిర్వాసితులకి 768 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు. 7 కాలనీలు ఉంటే 4 కాలనీలు పూర్తి చేసి మిగిలిన 3 కాలనీలు కూడా మౌలిక వసతులు. అంటే ఇది కదా జాతికి అంకితం అంటే. రేపు 31వ తేదీన ఆ కృష్ణమ్మ నీళ్లు పరవళ్ళు తొక్కుకుంటూ ఆ ఫీడర్ కెనాల్ నుంచి నల్లమలే సాగర్కి వెళ్తే అది కదా జాతికి అంకితం అంటే. మరి ఈ రకంగా 2250 కోట్ల రూపాయల పనులు మిగిలి ఉండగా ఫీడర్ కెనాల్ పనులు అసంపూర్తిగా మొదలు పెట్టకుండా ఉండగా లైనింగ్ పూర్తవకుండా బెంచింగ్ పూర్తవకుండా టీబీఎం మిషన్ వెలికి తీయకుండా హెడ్ రెగ్యులేటర్ పనులు అవ్వకుండా నిర్వాసితులకు ₹1 కూడా ఇవ్వకుండా 144 సెక్షన్ పెట్టి 30 యాక్ట్ పెట్టి ముందస్తు అరెస్టులు పెట్టి మరి ఏ రకంగా ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాలని జగన్మోహన్ రెడ్డి మోసం దగా చేశాడో, పూర్తవ్వనటువంటి ప్రాజెక్టుని పూర్తయిందని ఏ రకంగా అబద్ధాలు అసత్యాలు చెప్పి మోసం దగా చేశాడో మనందరికీ అర్థమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. రేపు 31వ తేదీన మరి ఏదైతే ఈ యొక్క 3 దశాబ్దాల కళ వెలుగొండ మరి నెరవేరిపోతుందని చెప్పి తెలియజేసుకుంటూ అందులో కూడా ముఖ్యంగా ఈవేళ గమనించవలసింది, ఈవేళ 30 సంవత్సరాల నుంచి రానిటువంటి నీరు నల్లమలై సాగర్కి 10 టీఎంసీలు వస్తుంది అని అంటే ఈవేళ రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా గమనిస్తారు. ఎందుకంటే సూపర్ ఎల్నోవా ఈవేళ ఒక ఆంధ్రప్రదేశే కాదు భారతదేశమే కాదు ప్రపంచమంతా సూపర్ ఎల్నోవా ఉండి గుక్కడి మంచినీళ్ళ కోసం ఈవేళ అడుగంటినటువంటి భూగర్భ జలాలు ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ రోజుల్లో మరి ఈవేళ నల్లమలై సాగర్కి 10 టీఎంసీల నీరుని ఈవేళ తీసుకొస్తూ ఉన్నాము కరువు ప్రాంతానికి, ఫ్లోరైడ్ ప్రాంతానికి అని అంటే ఈవేళ ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో అదే ఒక ఉదాహరణ. ఈరోజు ఆ త్రాగునీరు అవసరాలని ఈ సూపర్ ఎల్నినో టైంలో వాళ్ళకి తీర్చడమే కాదు, రేపు ఏదైతే హార్టికల్చర్ హబ్ను కూడా ఆ ప్రాంతానికి తీసుకొస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ సాగునీరు వచ్చిందో వెంటనే హార్టికల్చర్ హబ్కు కూడా 20,000 కోట్ల రూపాయలు పెడితే అందులో ఈ యొక్క వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సాగు ప్రాంతాన్ని కూడా చేర్చడం జరిగింది. రేపు ఫ్యూచర్లో ఈ నీళ్లతోటి అటు హార్టికల్చర్ హబ్ కూడా మరి పూర్తయ్యేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం ఏదైతే రామాయపట్నం మరి పోర్టు కూడా అక్కడికి రావడం అంటే ఈ రకంగా రేపు భవిష్యత్తులో ఆ వెలిగొండ ప్రాంతం అంతా కూడా ఒక సస్యశ్యామలమై ఈ రాష్ట్రానికి ఒక సంపద సృష్టించేటువంటి కేంద్రంగా, గతంలో వలసలు పోయేటువంటి ప్రాంతం రేపు భవిష్యత్తులో సంపద సృష్టించేటువంటి కేంద్రంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ ప్రాంతానికి మేలుని భవిష్యత్తు తరాల వరకు కూడా ఎవ్వరూ కూడా మర్చిపోకుండా ఉండాలని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం.